మార్చి మాసం పునరుత్థాన ఆదివారం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనాలు. కొంతమందికి వందనాలు చెప్పినా కూడా తిరిగి మళ్ళీ వందనాలు చెప్పబుద్ధి కావట్లే. ఎవడికో చెప్పుకుంటున్నాడు, మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది. కీర్తనలు 37:7 వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. చాలండి. అలాగే యెషయా 30:18 వచనం. యెషయా 30:18. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను ప్రభు. మా మంచి బోధకుడా, ఈ ఉదయకాల సమయంలో నీకు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాకు కావాల్సిన ఆత్మీయ సత్యాలు బోధించి మీరే స్తుతి, ఘనత, మహిమ పొందమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయం చేరి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుణ్ణి, ప్రతి ఒక్క సహోదరుని పేరు పేరును దీవించి ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా మాట్లాడి మీరే స్తుతి, ఘనత, మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మళ్ళొక చదువుకుందామండి. మళ్ళొకసారి. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. అలాగే 18వ వచనం కూడా యెషయా గ్రంథం. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఈరోజు మన వాక్యాంశము కనిపెట్టుట. కనిపెట్టుటలో ఆశీర్వాదం. కనిపెట్టు, ఆశీర్వాదం పొందుకో. అయితే ఈ కనిపెట్టుట అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కార్యం అండి. దేవుడు మనందరి జీవితాల్లో తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చులాగా కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అయితే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామని చెప్పానంటే, దేవుని యొక్క ఉద్దేశాలు కనిపెట్టలేక మన సొంత నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉంటాము. అనేక సార్లు విఫలమవుతాము, బొక్కబోర్ల పడతాము, దేవుని నిందిస్తూ ఉంటాం. గమనించండి, మనం ఒక బండి మీద వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఒక రెడ్ సిగ్నల్ పడుతుంది. ఏం చేయాలి? రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. లేదు నేను ముందుకు వెళ్తా అని చెప్పంటే ఫైన్ పడుతుంది, యాక్సిడెంట్ అయ్యి కాలు చేరగొచ్చు, లేదా ప్రాణాలే కోల్పోవచ్చు. అదే మనకి గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేసి మనం ముందుకు వెళ్తే క్షేమంగా మన ఇంటికి మనం చేరుకోవచ్చు. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు రెడ్ సిగ్నల్ వేస్తూ ఉంటాడు. ఆ విధంగా రెడ్ సిగ్నల్ వేసినప్పుడు మనం దేవుని యొక్క జవాబు కొరకు కనిపెట్టుట అనేది చాలా ప్రాముఖ్యమైందండి. అయితే ఈ కనిపెట్టడము ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యమైనప్పుడు ఏంటి ప్రభా, ఎంతకాలం ప్రభా ఇలా అరుస్తాము, దేవుణ్ణి నిందిస్తాము, ఏడుస్తాము కొన్నిసార్లు.
ఆ కనిపెట్టుట అనేది ఆలస్యమైనప్పుడు కొన్నిసార్లు జీవితము అంధకారమయంగా మారిపోతుంది. జవాబు దొరకదు మనకి. అయితే ఇక్కడే చాలా మంది పొరపాటు పడిపోతూ ఉంటారు. దేవుని యొక్క జవాబు కొరకు కనిపెట్టలేక తమ సొంత నిర్ణయాలు తీసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుందాం. చరిత్రలో ఒక రాజు ఉన్నాడు. ఆయన అదేవిధంగా దేవుని కొరకు కనిపెట్టలేక తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాలను కూడా కోల్పోయాడు. ఆ రాజు మరెవరో కాదు, సౌలు. గాడిదలు కాచుకునే సౌలును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా అభిషేకించి, ఆ యొక్క అభిషేకించినటువంటి తరుణంలో సమూయేలు ప్రవక్త చెప్తాడు సౌలుతోటి, నైనా సౌలా, నువ్వు గిల్గాలకి వెళ్ళి అక్కడ 7 దినములు నా కోసం వేచి ఉండు. నేను అక్కడికి వస్తాను. నేను వచ్చిన తర్వాత దేవునికి దహన బలి అర్పిద్దాం. ఆ తర్వాత రాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలో నీకు చెప్తా నేను స్పష్టంగా చెప్తాడు సమూయేలు. అయితే ఇంతలో సౌలుకి వార్త తెలుస్తుంది అంటే చెప్పంటే ఫిలిస్తీన్లు రాజ్యంపైకి దండెత్తి వస్తున్నారని చెప్పని. ఏమైపోతుందో దండెత్తి వస్తే అని చెప్పని సమూయేలు ఇంక రాకపోవడం చూసి తనంతట తానే దేవునికి దహన బలి అర్పిస్తాడు. దహన బలి అర్పించడం ఆలస్యం, మరుక్షణమే అక్కడ సమూయేలు ప్రత్యక్షమవుతాడు. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 10వ అధ్యాయము 8వ వచనం మొట్టమొదటి చూద్దాం. 1 సమూయేలు 10:8. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నీవు వచ్చిన నీలో వెళ్ళను. 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణత గుర్తుగా చెప్పబడింది. 7 దినాలు ఆగి ఉండు, 7 దినాలు వేచి చూడు సౌలా చెప్తే, అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? 1 సమూయేలు 13వ అధ్యాయము 8, 9. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. సౌలు దహన బలి అర్పించగానే వెంటనే సమూయేలు వస్తాడు అక్కడికి. అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు అవివేక పని చేశావు. నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. నీ తరతరాలు కూడా ఈ సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి దేవుడు తలంచి ఉన్నాడు. కానీ నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అలక్ష్యం చేశావు, నువ్వు అవివేక పని చేశావు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అని చెప్పని చెప్తాడండి. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడతా ఉంది. కనిపెట్టుటలో సౌలు పొరపాటు చేశాడు. అబ్రహాము భార్య శారా కూడా ఇదే విధంగా తొందరపడింది, కనిపెట్టుటలో పొరపాటు పడిపోయింది. దేవుడు నీకు చక్కని వాగ్దాన పుత్రుని ఇస్తానని చెప్పాడు, కానీ ఆలస్యం అయిపోతా ఉంది, వయసు మీరిపోతా ఉంది, ఇంకా నాకేం పిల్లలు కలుగుతారే అని చెప్పి అనుకుంది శారమ్మ గారు. ఏం చేసిందమ్మా? ఇదిగో నా పక్కన హాగర్ ఉంది కదా, దీన్ని పెళ్లి చేసుకోపో. అలా ఆ విధంగా పిల్లలు కలుగుతారు, అలా పుట్టేవాడు మన పిల్లవాడు అవుతాడని చెప్పని చెప్తుంది. అలా పుట్టినవాడే ఏం పేరమ్మా? ఇష్మాయేలు.
ఇష్మాయేలు జననం వల్ల ఈనాడు ఎంత దారుణమైన పరిస్థితి ఎదురవుతుందో మనకందరికీ తెలుసు. పక్కలో బళ్ళంలాగా తయారయ్యారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల మొత్తం కూడా, చుట్టుపక్కలంతా కూడా వాళ్ళే. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, తొందరపాటు పట్టడం వల్ల సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాలను కోల్పోయాడు. శారా తొందరపట్టడం వల్ల ఇజ్రాయేలు పక్కలో బళ్ళెంగా తయారయ్యారు ఇష్మాయేలీలు. గమనించాలి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. ఏం సెలవిస్తూ ఉందని చెప్పానంటే, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనం. 64:4 తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినపడలేదు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు వేచి ఉంటే దేవా, ఇంత గొప్ప సహాయం ఇంకా ఏ దేవుడు చేస్తాడు? నీవు తప్ప ఎవరు చేయగలరు? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, నువ్వు సహాయం చేస్తావు ఎదురు చూస్తూ ఉంటే, నీవు తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు ప్రభా? నీలాగా ఎవరు సహాయం చేయగలరు? అటు దేవుడు కలడన్న సమాచారం కూడా మాకు వినపడలేదు ఇంతవరకు అని చెప్తాడండి. చాలా శ్రేష్టమైన మాట అండి. ఈ మాటలో చాలా అర్థం దాగి ఉంది. అయితే గమనించాలి, ఆ విధంగా వేచి ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని చెప్పానంటే 2 ప్రాముఖ్యమైన లక్షణాలు మీరు కలిగి ఉండాలండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని చెప్పానంటే 2 ప్రాముఖ్యమైన కార్యాలు కలిగి ఉండాలి. 2 ప్రాముఖ్యమైన లక్షణాలు మీరు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నీ దేవునిపై ఉన్నతమైన దృక్పథం కలిగి ఉండాలి. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు గ్రహించగలగాలి. తన యొక్క నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుణ్ణి, సకల నక్షత్ర మండలాలు చేసినటువంటి దేవుడు, ఈ భూమి మీద సకల చరాచర జీవరాశులు సృజించిన ప్రభువు నీ ప్రభు. ఐగుప్తులు తన బాహుబలం చేత, ఇశ్రాయేలుని తన బాహుబలం చేత ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి, ఎవడనుకున్నాడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోద్దని చెప్పని? ఫరో అనుకున్నాడు ముందు ఎర్ర సముద్రం ఉంది, నాకు చిక్కారు ఇంక ఇశ్రాయేలు అనుకున్నారు. ఫరో అనుకోలే, ఆ రోజు ఏమాత్రం ఊహించలేదు. కానీ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. పొడి నేలపై ఇశ్రాయేలు నడిపించాడు ప్రభు. ఆకలి అవుతుంది చెప్పంటే ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించాడు. ఎంతమందికి? 100 మందికో 50 మందికి కాదు, 6 లక్షల మందికి పైగా అంతమందికి ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించి వారిని తృప్తిపరిచాడు. తాగటానికి నీరు లేకపోతే బండ నుంచి నీటిని రప్పించాడు. నదీ ప్రవాహం వలె నీరు వచ్చేసింది. నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు గ్రహించగలగాలి. దేవుని పైన ఉన్నతమైన దృక్పథం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా చాలామంది ఆ ఉన్నతమైన దృక్పథం లేకుండా చుట్టూ ఉన్న సమస్యలను చూసి భయపడుతూ ఉంటారు. నువ్వు చుట్టూ ఉన్న సమస్యలను చూసి నీ దేవుడిని చూస్తే దేవుడు నీకు చిన్నగా కనిపిస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి వైపు చూస్తూ ఉంటే నీకు సమస్య చిన్నగా కనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంతటి మహోన్నతుడు! చనిపోయిన వారిని సైతం తిరిగి లేపగలిగిన శక్తి. యాయిరు కుమార్తె లేపబడింది. లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడితే లాజరు బయటికి రా అని చెప్పానంటే లాజరు ప్రేత వస్త్రములు కట్టుకున్నవాడే బయటకు వచ్చాడు. అందుకే అంటాడు యెషయా ప్రవక్త 64:1 వచనంలో 64 గగనము చీల్చుకుని నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిన పర్వతములు తత్తరిలును గాక. గగనము చీల్చుకుని నువ్వు వస్తావు ప్రభువా, నీ సన్నిధిన పర్వతములు వణికిపోతాయి. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో
అక్కడ యెషయా ప్రవక్త వర్ణిస్తూ ఉన్నాడు. అదిగో అంతటి ఉన్నతమైన దృక్పథం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడు. ఆయన ఆషమాషివాడు కాదండి దేవుడు. చాలా మందికి దేవుని పట్ల ఉన్నతమైన దృక్పథం ఉండదు. నెంబర్ 2, నీతిగా పరిశుద్ధంగా జీవించాలి. అదే 64వ అధ్యాయంలో 5వ మాట చూద్దాం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. చాలండి, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళా మాట. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించే వారిని నువ్వు దర్శించున్నావు. అంటే నువ్వు నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను దర్శిస్తాడు. దాని అర్థం ఏంటండి? నువ్వు పరిశుద్ధంగా నీతిగా జీవించకుండా దేవా నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఈ రేఖలు కూడా దాటదు, ఉపయోగం లేదు. నువ్వు ఎంతగా ప్రార్థించిన శూన్యం, అది ఉపయోగం లేదు. నువ్వు 1000 రూపాయలు కానికి ఇచ్చినా ఉపయోగం లేదు, 10,000 కానికి ఇచ్చినా ఉపయోగం లేదు. నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆ విధంగా పరిశుద్ధంగా నీతి కలిగి జీవించి దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. పాపము నీ చేతిలో ఉండటం చూచి నువ్వు దాన్ని తొలగించుకుంటే, దాన్ని దూరముగా పారదోలిన ఎడల నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. పాపము నీ చేతిలో పెట్టుకుని దేవా సహాయం చేయ ప్రభు అని చెప్పానంటే పాపము, పరిశుద్ధత రెండు కూడా ఒకే దగ్గర ఎప్పుడు ఉండలేవు. మీ పాపములు మీకును దేవుని ముఖమునకు అడ్డుగా వచ్చినవి, అందుకే ఆయన మీ ప్రార్థన ఆలకించుకున్నాడు. నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన మార్గాలను అనుసరిస్తూ జీవిస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడండి. అదిగో ఆ విధంగా పరిశుద్ధంగా నీతిగా జీవించి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండి మేలు పొందుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలు ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మోషే మనకందరికీ తెలుసు. కానీ మోషే యొక్క జీవితం ఒక్కసారి మనం పరిశీలన చేస్తే అతడు ఒక నరహంతకుడు, అవును కదా. ఐగుప్తులో హెబ్రీయుడు ఐగుప్తుడు ఇద్దరు కూడా కొట్లాడుకుంటా ఉంటే, ఒక హెబ్రీయుడు ఐగుప్తుడు ఇద్దరు కొట్లాడుతూ ఉంటే ఐగుప్తుడు హెబ్రీని కొడతా ఉంటే చూసి తట్టుకోలేక ఆ యొక్క ఐగుప్తుడిని ఒక గుద్దితే చనిపోతాడు. ఐగుప్తుడు చంపేస్తాడు ఐగుప్తుడిని. ఎవరు చూడలేదని చెప్పని పాతి పెట్టి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే ఫరోకు తెలిస్తే ఫరో ఎక్కడ చంపేస్తాడో అని చెప్పని అక్కడి నుంచి పారిపోయి మిద్యానికి వెళ్ళిపోతాడు. అదిగో అక్కడ ఆ మిద్యాను దేశములో ప్రభువు మోషేని ఎన్నుకుంటాడు. ఆ మిద్యాను బడిలో మోషేకు ప్రభువు పాఠాలు నేర్పిస్తాడు. మోషేలో ఉన్న ఆవేశము, తొందరపాటుతనము అంతా తొలగించి నెమ్మది, తగ్గింపు తత్వం, విధేయత అన్ని కూడా నేర్పిస్తాడు. ఆ యొక్క తగ్గింపు తత్వం, విధేయత నేర్చుకున్న తర్వాత మండుచున్న పొదల నుంచి మోషేకు దర్శనమిచ్చి తిరిగి మళ్ళా ఐగుప్తుకి వెళ్ళమంటాడు. అలా మోషే ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలుని పట్టుకురావటం, బయటికి ఎర్ర సముద్రం దాటించడమన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఆ విధంగా సీనాయి అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు మోషేని పిలుస్తాడు మళ్ళా సీనాయి కొండపైకి రమ్మని చెప్పని. దేనికి? 10 ఆజ్ఞలు గల పలకలు ఇవ్వటానికి. 10 ఆజ్ఞలు తెలుసా అండి? తెలుసా ఎవరికన్నా? ఒక్కసారి చేయలేపుతారా తెలుసన్న వాళ్ళు? చెప్తాం ఒకసారి. 10 ఆజ్ఞలు. నేను తప్ప
వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మా పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, కింద నీటిలో కానీ చేసుకొనకూడదు, సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీవు దీర్ఘాయుష్మంతులాగా సన్మానించుము. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఇంకా నీ పొరుగువాని భార్యనైనను దాసినైనను దేన్నైనా కూడా ఆశించకూడదు. 10 ఆజ్ఞలు. అయితే మరి కొత్త నిబంధనలు కూడా అవే ఆజ్ఞలు ఉన్నాయా? కొత్త నిబంధనలో ప్రభు మాట్లాడుతూ ఏమంటాడని చెప్పానంటే 2 ఆజ్ఞలు చెప్పాడండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైనటువంటి యెహోవాను సేవించుము. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆజ్ఞల సారమంతా కూడా ఈ రెండిట్లో ఇమిడి ఉందని చెప్తాడండి. కొంతమంది పెదాలు ఆడిస్తూ ఉన్నారు అందరితో పాటు. 10 ఆజ్ఞలు చదువుకుందామండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి, నిర్గమకాండాలు ఉంటుంది. కొంతమంది ఇళ్లలో ఉంటాయి అట్లా నామకార్థంగా 10 ఆజ్ఞలు గల అవి పెట్టుకుంటారు, పోస్టర్ అది. అయితే ఈ విషయం ఏంటని చెప్పానంటే, మోషే ఆ 10 ఆజ్ఞలు గల పలకలు పొందుకోవడానికి 40 దినాల పాటు కనిపెట్టాడండి. ఎన్ని రోజులమ్మా? 40 దినాల పాటు. ఆ 40 దినాల పాటు మోషే పచ్చి మంచినీరు కూడా తాగలేదండి, ఆహారం తినలేదు, నీళ్లు కూడా తాగలేదండి. ఉపవాసం ఉండి కనిపెట్టాడు. కనిపెట్టుట అనే అంశంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. కనిపెట్టుట ఎంత శ్రేష్టమైనదో మనం మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. చాలమ్మా, భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదండి. 40 రేయింబగళ్ళు దేవుని కొరకు కనిపెట్టాడు, ప్రార్థనలో కనిపెట్టాడు. అలా కనిపెట్టిన తర్వాత, ప్రార్థనలో ఉన్న తర్వాత చివరికి ప్రభువు తన స్వహస్తముతో ఆ యొక్క 10 ఆజ్ఞలు గల పలకలు రాసి మోషేకి ఇచ్చాడండి. ఈరోజు నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఎంతసేపు ప్రార్థనలో గడుపుతున్నావు? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈరోజు నీ కుటుంబం కోసం, నీ యొక్క పిల్లల కోసం వేకువజామున లేచి ఎంతసేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? ఉపవాస కూడిక రమ్మని చెప్పానంటే చాలామంది చేతులు ఎత్తారు వస్తామని చెప్పని. నేను పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళకు తెలుసు ఎవరెత్తారో. కొంతమంది సమయం లేక రాలేదు, కొంతమంది సమయం ఉండి కూడా రాలేకపోయారు. నాకు జవాబు చెప్పడం కాదు, దేవుడు జవాబు చెప్పుకోవాలి. ప్రార్థనలో ఎంతసేపు కనిపెట్టగలుగుతున్నారు? మోషే 40 దినాల పాటు కనిపెట్టి ఆ 10 ఆజ్ఞలు, ఆహారం తీసుకోలేదు, నీరు తీసుకోలేదు. ఒక్కరోజు ఒక్క పూట 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన ఉంది రండి అని చెప్పానంటే 1 గంట కూడా రాలేకపోతున్నారని చెప్పండి. దేవుడు అంటే మీకు ఏమాత్రం భయం భక్తి లేదా? మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాము, అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నాం. నా కోసం రమ్మంటలేదండి. మీరు రావటం వల్ల నాకేం బంగారం రాదు, వెండి రాదు. మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థనలో గడుపుదాం. కనిపెట్టుట అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశం గమనించాలి. అబ్రహాం గారు 25 ఏళ్ల పాటు కనిపెట్టాడు వాగ్దాన పుత్రుడిని పొందుకోవడానికి. 75 ఏళ్ళ నాడు దేవుడు అబ్రహాముని పిలిస్తే
25 ఏళ్ల పాటు అబ్రహాం కనిపెట్టాడు. ఆ 25 ఏళ్లలో అబ్రహాం గారు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. నీకు సంతానం లేదని చెప్పని ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించి ఉంటారో. అయినా సరే విశ్వాసంతో దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు, దేవుడు ఇచ్చిన మాట తప్పనివాడు అని చెప్పిన అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. సగని వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నాడు. కొత్త నిబంధన కాలంలో సౌలు దమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే మార్గ మధ్యంలో ప్రభువు సౌలుని సంధించాడు. ఆ క్రమంలో సౌలు గుర్రం మీద నుంచి పడిపోతాడు. గుడ్డివాడిగా మారిన తర్వాత అప్పుడు సౌలుకు అర్థమవుతుంది ప్రభువు ఎంత శక్తిమంతుడు అని చెప్పి గ్రహిస్తాడు. 3 దినాల పాటు ఆహారం నీరు తీసుకోకుండా సౌలు వేచి చూస్తాడు. దేవుని కొరకు కనిపెడతాడు, జవాబు కొరకు. కనిపెట్టుట అనేది ప్రాముఖ్యమైన అంశము. గమనించాలి, మన జీవితాల్లో కూడా కనిపెట్టాలి. సమస్యలు ఎదురైనప్పుడు దేవుని యొక్క జవాబు కొరకు కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనది. 3 దినాలు కనిపెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రభువు అననీయను పంపిస్తాడు. అననీయ వెళ్ళి అప్పుడు సౌలుని ప్రార్థన చేసి ఆ కనుల మీద చేతులు ఉంచితే అప్పుడు కళ్ళ నుంచి పొరలు రాలుతాయండి. అప్పుడు సౌలు మళ్ళా చూపు పొందుకుంటాడు, పౌలుగా మారతాడు సౌలు. పాత నిబంధనలో మనకి ఏలియా అనే భక్తుడు కనిపిస్తాడు మనకి. ఆ ఏలియా అనేటువంటి ప్రవక్త పరలోకానికి ఆరోహణమైనటువంటి సమయంలో శిష్యుడు ఎలీషా 2 ఆశీర్వాదం కావాలని చెప్పని ఆశపడతా ఉంటాడు. అయితే ఎలీషాని 4 మజిలీల గుండా తీసుకెళ్తాడు. వెంటనే ఆశీర్వాదాలు పొందుకోలేదు. మొట్టమొదటిగా గిల్గాలుకి పట్టుకెళ్తాడు, ఆ తర్వాత బేతేలుకి పట్టుకెళ్తాడు, ఆ తర్వాత ఎరికోకు పట్టుకెళ్తాడు, చివరికి యోర్దాను కూడా తీసుకెళ్తాడండి. 4 మజిలీలు. అది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మొట్టమొదటిగా గిల్గాలకు పట్టుకెళ్తాడు. గిల్గాల్ అని చెప్పండి మన యొక్క అవమానం కొట్టివేయబట్టం. మన యొక్క అవమానం ఎప్పుడు కొట్టివేయబడుతుంది? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నీకు అవమానం కొట్టివేయబడుతుంది. గిల్గాలకు పట్టుకుపోతాడు. గిల్గాల తర్వాత బేతేలుకు పట్టుకెళ్తాడు. బేతేలు అని చెప్పంటే దేవుని యొక్క మందిరం. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత క్రమంగా దేవుని మందిరం రావడం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మందిరం బేతేలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎరికోకు తీసుకెళ్తాడు. ఎరికో అని చెప్పంటే లోకానికి సాదృశ్యం. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత మందిరానికి క్రమంగా వస్తూ ఉంటే నీకు అనేకమైన లోక ఆకర్షణలు నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ లోక ఆకర్షణలు వెనక్కి లాగుతున్నప్పుడు మరలా నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు లోకాన్ని జయించాలి. నువ్వు లోకాన్ని జయించకపోతే నువ్వు విశ్వాసంలో ముందుకు సాగలేవు. ఇలా ఈ విధంగా మనకి 4 మజిలీల తర్వాత మళ్ళా యోర్దానికి పట్టుకెళ్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పరలోకం నుంచి అగ్ని రథాల కింద దిగి వస్తాయి. ఏలియా పైకి ఆరోహణమవుతా ఉంటే పైనుంచి దుప్పటి కింద పడుతుందండి. ఆ దుప్పటి కింద పడినప్పుడు ఎలీషా ఆ దుప్పటి మీదేసుకుంటాడు. అలా 2 ఆశీర్వాదం పొందుకుంటాడు. ఈరోజు నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలని చెప్పి నువ్వు ఆశపడతా ఉంటే కనిపెట్టడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు కనిపెట్టకపోతే నీకు ఆశీర్వాదాలు లేవు. నువ్వు కనిపెట్టి ప్రార్థనలో ఉండకపోతే నువ్వు దేవుని యొక్క దీవెనలు పొందుకోలేవు. ఇది మ్యాజిక్ షో కాదు. ఇది నువ్వు అడగంగానే ఎమ్మటే రావటానికి. ప్రార్థనలో కనిపెట్టాలి, విశ్వాసంలో దేవుణ్ణి అడగాలి. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో శిష్యులకి మాట్లాడుతూ ఏమంటాడని చెప్పంటే, మీరు యెరూషలేమునికి వెళ్ళక నా యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి.
చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఒకటి 4. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరనెను. చాలండి. మీరు కనిపెట్టండి. మీరు యెరూషలేమునకు వెళ్ళక మీరు 10 దినములు కనిపెట్టండి. చెప్పాడా 10 దినములు అని చెప్పని? ఏం చెప్పాడమ్మా? యెరూషలేమునకు వెళ్ళక వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఎంతకాలం అని చెప్పలేదు, కనిపెట్టమని చెప్పాడు అంతే. శిష్యులు ప్రభు యొక్క మాట పట్టుకుని దగ్గరలో పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలమ్మా. అదుపులో ఉంచుకోకపోతే పక్కన మా పాస్టర్ గారు ఉంది, ఇవ్వండి, ఆడిస్తుంది ఆమె. బాగా చక్కగా ఆడిస్తుంది ఆమె పాస్టర్ గారు. వినాలి, వినకపోతే ఆపుతా వాక్యం. ఓకే, ఇక్కడ ఏమన్నాడని చెప్పానంటే వాగ్దానం కొరకు కనిపెట్టుడి. శిష్యులు అందరూ కలిసి దగ్గరలో మేడగది ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎందుకని పరిశుద్ధాత్మ కోసం ప్రభు చెప్తున్నాడు వాగ్దానం కొరకు కనిపెట్టడం అని చెప్పేసి. ఆ కింద వాక్యాన్ని మనం గమనిస్తే, అపోస్తుల కార్యం కింద వాక్యం మనం గమనించగలిగితే 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనుక. అదిగో అందుకని ప్రభు వేచి చూడమన్నాడండి. శిష్యులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎంతకాలం అండి? 10 రోజులు అని చెప్పని మనకి వ్యాఖ్యానకర్తలు చెప్తారు, బైబిల్ పండితులు. 10 రోజుల పాటు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే 10వ రోజు మనకి ఒక్క పేజీ పక్క తిప్పితే అక్కడ 2వ అధ్యాయం చివరన, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఆ అన్య భాషలతో మాట్లాడసాగారు. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చి వ్రాలగా. 10 దేనికండి? ఎందుకని 10 రోజులు చెప్పాడు? 10 రోజులు అని చెప్పానంటే మనకి పరీక్షకు సాదృశ్యం అండి. 10 అని చెప్పంటే పరీక్షకు సాదృశ్యం. జ్ఞాపకం చేసుకుందాం. 5 + 5, 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తాడని చెప్పేసి. అందులో 5 బుద్ధిమంతులైన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధిమంతులైన కన్యకలు తమ దివిటీలు పట్టుకున్నారు, పక్కనే మరొక చేత్తోటి నూనె పట్టుకున్నారు. బుద్ధి లేని కన్యకలేమో దివిటీలు పట్టుకుని ఇంకో చేతి ఊపుకుంటూ వెళ్ళారు. పెండ్లి కుమారుడు వస్తాడని చెప్పి ఎదురు చూశారు, కానీ పెండ్లి కుమారుడు రాలేదు. 2వ రాకడ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా రాలేదే. మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఇగో 2వ రాకడ వచ్చేస్తుంది, ఆ పాస్టర్ గారు చెప్పారు, ఈ పాస్టర్ గారు చెప్పారు, ఇగో 2వ రాకడ అని చెప్పి. 2వ రాకడ లేదు, ఏం లేదు. అన్ని ఉత్తమ మాటలు, అన్ని వేస్ట్ మాటలు మాట్లాడతారు వీళ్ళందరూ కూడా. ఉన్నారు అట్లా అనుకునేవాళ్ళు, మనలో కూడా ఉన్నారు. అనుకుంటారు అట్లా, ఏదో చెప్తారు అట్లా అని చెప్పేసి. వాస్తవం ఆనాడు
వారు కూడా అనుకున్నారు పెండ్లి కుమారుడు రాలేదు ఇంకా అని చెప్పేసి. సరే అని చెప్పిన పడుకు నిద్రపోతా ఉంటే వారు అనుకొనని గడియలో ఆ పెండ్లి కుమారుడు రానే వచ్చాను. పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఓహో అని చెప్పని పిలవగానే ఎవరైతే నూనె తమ చేతితో పట్టుకున్నారో ఆ దివిటిలో నింపుకుని దివిటిలో చక్కపరుచుకుని పెండ్లి కుమారుడిని ఎదుర్కొన్నారు. కానీ ఎవరైతే నూనె లేదో వారి దివిటీలు ఆరిపోయాయి. ఈరోజు రక్షణ పొందుకున్నావు, కానీ ఆ పరిశుద్ధాత్మనే నూనె ఉందా? జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి. వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకోకపోతే నువ్వు సత్యములోకి నువ్వు నడిపించబడలేవు. సత్యములోకి నువ్వు నడిపించబడకపోతే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండలేవు. ఆ పరిశుద్ధాత్మైన నూనె నువ్వు పొందుకుంటేనే సర్వ సత్యములోకి నువ్వు నడిపించగలవు. అప్పుడు నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావు. ఆ బుద్ధిమంతులైన కన్యకలు చక్కగా నూనె నింపుకున్నారు దివిటీల్లో. పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు, పెండ్లి విందులోకి వెళ్ళిపోయారండి. ఇదిగో ఈరోజు అతి త్వరలో ఇదే సంగతి జరగబోతా ఉంది. అనుకున్న గడియలో పెండ్లి కుమారుడు అతి త్వరలో రానే ఉన్నాడు. ఎవరైతే ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో, అంతము వరకు ఎవరైతే జాగ్రత్తగా సహిస్తారో వారే ఆ పెండ్లి కుమారుడితో పెండ్లి విందులో పాల్గొపోతారండి. వారే ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఆనాడు భక్తులు దేవుని యొక్క వాగ్దానాల కోసం కనిపెట్టారు, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు, అనేక దీవెనలు పొందుకున్నారు. ఈనాడు ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో నువ్వు నేను దేని కొరకు కనిపెట్టాలి? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టువారిగా ఉండాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. ఒక 3 అంశాలు మీకు వివరిస్తాను, మనం దేని కొరకు కనిపెట్టాలో. మొట్టమొదటిగా సామెతలు 8:34. సామెతలు 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశము వినువారు ధన్యులు. అనుదినం ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం కొరకు, దేవా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా, నీకు ఉపదేశం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా, దర్శనం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా అని కనిపెట్టాలి. కొంతమంది చెప్తారు దర్శనం వచ్చింది సార్ మాకు రాత్రిపూట అని చెప్పని. ఏం దర్శనం? ఏముండదు దర్శనం. ప్రార్థనలో కనిపెట్టాలండి. ప్రార్థనలో కనిపెట్టి దేవుని సహాయం అడగాలి. దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. అనుదినం ఆయన యొక్క గడప వద్ద కాచుకుని ఉదయకాల సమయంలో ప్రార్థనలో కనిపెట్టి తర్వాత వాక్యం తీస్తే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలి, ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణించాలి, ఏ మార్గం గుండా వెళ్తే నీకు క్షేమం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఈ యొక్క కడవరి దినాల్లో ఆయన వాక్యం కొరకు కనిపెట్టేవారుగా మనం ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండాలండి. ఈ లోకంలో మానవుని యొక్క జీవితం అంతా ఉరుకులు పరుగులే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకు పరుగు, డబ్బు కోసం పరుగు. కానీ ఇవేమి కూడా శాశ్వతం కాదు. అందుకే మోషే అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఈ లోకంలో మాకు అనేకమైన నివాసాలు ఉన్నాయి, కానీ అవేవి కూడా శాశ్వతం కాదు ప్రభువా, నీవే మాకు శాశ్వత నివాసము. ఎందుకని చెప్పంటే ఈ సృష్టి చేయక ముందు నీవు ఉన్నావు, సృష్టి గతించిపోయినా సరే నీవు ఉంటావు ప్రభువా, నీవు మాకు ఎప్పటికీ నివాస స్థలము
అని చెప్పని మోషే మాట్లాడుతూ ఉన్నాడండి. 90 దావీదు కీర్తన చూద్దాం ఒకసారి. 90 దావీదు కీర్తన 90. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడువు. దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. యుగ యుగములు నీవే దేవుడు అయ్యా. చాలామంది అనుకుంటారు ఈ లోకం మాకు శాశ్వతం అని చెప్పేసి, బాగా డబ్బు సంపాదించి ఇంకా సంపాదించి వాళ్ళ కొడుకులు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తి సంపాదించి ఇంకా కావాలని చెప్పని ఆశపడతా ఉంటారు. బైబిల్లో ఒక ధనవంతుడు ఇలాగే, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమని చెప్పాడు. ప్రభు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నారు. నువ్వు సంపాదించింది ఎవరు అవుతాయి? ఈరోజు లోకంలో అనేక మంది ఇలాగే ఉన్నారు. గమనించాలి. ప్రభు తన యొక్క మొట్టమొదటి రాకడలో మనందరి యొక్క రక్షణ కోసం తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఈరోజు ఆ రక్షణ ఎంతమంది అయితే పొందుకుని ఉన్నారో, పొందుకున్న రక్షణ ఎవరైతే తమ జాగ్రత్తగా కాపాడుకుంటారో, ఆ రక్షణ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకుంటారో, వారందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి ప్రభువు అతి త్వరలో మేఘాలపై రానే ఉన్నాడండి. ఇవనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ప్రభువు రాకడ వరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ధన్యులు. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలండి. పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. అయితే ఆ విధంగా కనిపెట్టుకుని ఉంటే ఏంటి లాభం అని చూడగలిగితే, కీర్తనలో 37వ అధ్యాయం 9వ వచనం, కీర్తనలో 37:9 వచనం, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. దేశం అని చెప్పానంటే భారతదేశం, అమెరికా కాదండి. దేశం అని చెప్పానంటే పరలోకపు దేశం. ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ప్రభువు రాకడ ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, దొంగ వలె వస్తుందని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇది మొట్టమొదటి వాగ్దానం. కనిపెట్టుకుని ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. రెండవ ఆశీర్వాదం మనకి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31 చూస్తే, 40:31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు. 6 శిష్యులు ఆయన కొరకు ఎదురు చూశారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు, నూతన బలం పొందుకున్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. నోవహు గారు ఆయన కొరకు ఎదురు చూశారు, నూతన బలాన్ని పొందుకున్నారు, గొప్ప ఓడ కట్టాడు. ఆ ఓడలో నోవహు కుటుంబం అందులోకి వెళ్ళిపోయింది. నోవహు చెప్పాడు, పెద్ద ప్రళయం రాబోతా ఉంది, అందరూ ఓడలోకి రండి చెప్పంటే వారు పిచ్చోడా, నువ్వే మనుషుడు అని చెప్పి నవ్వారు. ఆ చివరికి ఆ ప్రళయం రానే వచ్చింది. నోవహు కుటుంబం అందులోకి వెళ్ళారు, రక్షించబడ్డారు. వాక్యమన్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టేవాడిగా ఉన్నావా? దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టేవారిగా ఉన్నావా? ఈరోజు అనేక మంది రక్షణ పొందుకోండి అని చెప్తే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నామండి. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, కడవరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. రక్షణ పొందుకున్న వారు ఆ యొక్క రక్షణ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకొని
ప్రభు యొక్క రాకడకు సిద్ధపడి కనిపెట్టి ఉండమని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. దేవుని కొరకు కనిపెట్టి జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటాం. దేవుడు చిన్న వాక్యం దీవించునుగాక. ఈరోజు మొట్టమొదటి ఆదివారం ప్రభు బల్లలో